వెల్కమ్ బ్యాక్. ఇక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ హోరాహోరీగా ప్రచారాలైతే కూడా కొనసాగుతున్నాయి. ప్రచారానికి హేమీలని బరిలోకి దింపుతున్న వైనం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనం ఈరోజు చర్చలో మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్. అదేవిధంగా నమస్తే అండి రామ్మూర్తి గారు. అదేవిధంగా మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్. నమస్తే అండి నర్సయ్య గౌడ్ గారు. నమస్తే మేడం. అదేవిధంగా భరత్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి భరత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే రామ్మూర్తి గారు. అయితే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా ఉంది ప్రచార హోరు అనేది మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బరిలో దిగారు ప్రచారానికి సంబంధించి. మరి ఇది ఏ మేరకు కలిసి వస్తుంది అనుకోవాలి? తను ఎక్కడ పెడితే అక్కడ కథమండి మటాష్. ఎందుకంటే ఆయన ఐరన్ లెగ్ అన్నది కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రూవ్ అయింది, దాని తర్వాత ఢిల్లీలో కూడా ప్రూవ్ అయింది. అదే విధంగా ఈయన ఏదైతే ఎక్కడే ఆఖరికి మొన్న మీ డిఎన్ఏ కంటే మా డిఎన్ఏ బెస్ట్ అని మిగతా రాష్ట్రాల కాడికి పోయంటే కూడా అక్కడ కూడా తల్లి తరివేసిన పరిస్థితి కూడా చూసాము. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో పోయినా అబద్ధాలు చెప్తే ఇప్పుడు స్వీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ యుగం కాబట్టి ఎప్పటికప్పుడు తెలుస్తున్నది. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా అన్నది అందరూ ఆన్లైన్ లో చూసుకున్నా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమలు అవుతలేవు, మొత్తం అన్ని అబద్ధాలు నడుస్తున్నాయి అంతే తప్ప. కానీ ఇప్పుడు బీహార్ వాళ్ళని పట్టుకొని మీ డిఎన్ఏ కంటే మా డిఎన్ఏ బేస్ అంటే వాళ్ళు కూడా అర్థమైంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు మొత్తం కంప్లీట్ గా దగ్గర రాని పరిస్థితి. అదే విధంగా మా ఏఐసిసి కూడా వెంటనే వెనక్కి తీసుకొని అక్కడ నుంచి ఈయన కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది ఉంటే మైనస్ అయితే ఇప్పుడు రేపు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేరళలో ఇప్పుడు ప్రచారం నడుస్తున్నది, తమిళనాడులో ఉన్నది, దాంతో పాటు పశ్చిమ బెంగాల్, అస్సాంలో కూడా, అదే విధంగా పుదుచ్చేరి, ఈ 5 ప్రదేశాల్లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ఈయన వాస్తవంగా పోయినా కూడా అక్కడ ఖచ్చితంగా చుక్కేదురు అవుతుంది. అదే విధంగా అక్కడ ఓట్లు పడవన్నది కూడా తెలుసు. ఎందుకంటే మొన్న ముంబై ఎలక్షన్స్ కూడా పోయినా కూడా అక్కడ కూడా ఏం జరిగిందో కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ప్రచారం చేసిన కాడ ఎక్కడ కూడా గెలవరు. అదే విధంగా వీళ్ళతో వాస్తవం ఏంటంటే ఆ పార్టీ లేవదు, ఆ పార్టీకి నష్టమే తప్ప, రేవంత్ రెడ్డితోనే ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. అంతే అంటారు? 100%. రైట్. నర్సయ్య గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? నర్సయ్య గౌడ్ గారు. రైట్. భరత్ రెడ్డి గారు, ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే బెంగాల్లో 3 సార్లు విజయం సాధించారు మమతా బెనర్జీ. అండ్ ఈసారి కూడా ఆవిడకే ఎక్కువగా ఆధిక్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏవైతే సర్వేలు జరిపారో ఆ సర్వేల్లో కూడా ఆవిడకే ఆధిక్యత కనబరుస్తున్నారు జనం కూడా. మరి బీజేపీ పాగా వేస్తుందా? ఖచ్చితంగా బీజేపీ అయితే కూడా అక్కడ కాషాయ జెండా పాతాలని కూడా మరి ఉవ్విళ్ళూరుతోంది. ఇది సాధ్యమవుతుందంటారా? 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం గమనించినట్టయితే మిక్స్డ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక అస్సాంలో తప్పిస్తే మిగతా చోట్ల మనం చూసుకుంటే మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. మరొక పక్క కేరళలో చూసుకుంటే ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు అక్కడ పోరాడుతున్నాయి. అయితే ఇప్పుడున్న అంచనాలు కానీ సర్వేలు కానీ మనకు చెప్తున్నదంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న ప్రభుత్వాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది సర్వేలు చెప్తున్నాయి. కంటిన్యూ అయ్యే అవకాశం అంటే మమతా బెనర్జీ మరొకసారి గెలిచే అవకాశం ఉంది ఇండియా కూటమికి సంబంధించి. అలాగే తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ గెలిచే అవకాశం ఉంది. అలాగే అస్సాంకు సంబంధించి బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వాలే. అంటే ఈ ప్రభుత్వాలే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు వస్తున్న సర్వే రిపోర్ట్స్ ఆధారంగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇండియా కూటమిలో బలమైన పార్టీలుగా మనం చెప్పొచ్చు. ఇప్పుడైతే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను మనం గమనించినట్టయితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యంత శక్తివంతమైన పార్టీగా మనం గమనించినట్టయితే ఒకవైపు మమతా బెనర్జీ, మరొక వైపు స్టాలిన్. వీళ్ళు కనుక ఓటమి చెందినట్టయితే ఆ ప్రభావం పూర్తిగా ఇండియా కూటమి మీద పడే అవకాశం ఉంటుంది. ఎన్డీఏకు మరింతగా ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ బెంగాల్లో అయితే ఖచ్చితంగా కూడా టీఎంసీ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉంది. గతంలో కంటే సీట్లు పెంచుకునే అవకాశం బీజేపీ కనిపిస్తుంది. అయితే అధికారంలోకి వస్తుందా లేదా అని వేచి చూడాలి. కానీ తమిళనాడులో మాత్రం మనం చూసుకున్నట్టయితే తమిళనాడులో కొంతవరకు అయితే ప్రాంతీయ పార్టీల మధ్యలోనే అక్కడ పోరు కనిపిస్తుంది. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకు వాళ్ళతో కలిసి వెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. బీజేపీ ఆశ పెట్టుకున్న రాష్ట్రాన్ని మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెంగాల్ మీద ఆశ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అస్సాంని మరొకసారి గెలిపించుకొని హ్యాట్రిక్ సాధించాలనే తపనతో, అలాగే
కేరళలో కొంతవరకు ప్రభావం చూపించాలి. అంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకుంటూ వస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఎంపీ సీట్ రావడం జరిగింది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఒక మున్సిపల్ మేయర్ సీట్ కూడా సాధించడం జరిగింది. కాబట్టి ఎంత పర్సెంటేజ్ పెంచుకుంటారు, దానివల్ల ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మీద ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే పినరయి విజయ్ 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది. అక్కడ కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్టులు, ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరు కూడా అక్కడ పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఆ విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే ఈ కమ్యూనిస్టులు బీజేపీ ఒకటయ్యారు మమ్మల్ని ఓడించడానికి అని చెప్తుంటే, మరొకవైపు కమ్యూనిస్టులు బీజేపీ ఒకటయ్యారని కాంగ్రెస్ చెప్తుంది. అంటే ఈ విధంగా మనం చూస్తుంటే ఇండియా కూటమి పక్షాల మధ్య అక్కడ వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. లైక్ బెంగాల్లో కూడా అంతే. బెంగాల్లో కూడా ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, కాంగ్రెస్, తృణమూల్, సిపిఎం ఉన్నప్పటికీ వీళ్ళంతా విడివిడిగా పోటీ చేస్తున్నారు. కేవలం తమిళనాడులో మాత్రమైతే క్లారిటీ ఉంది. ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేస్తున్నది మనం చూడొచ్చు. అస్సాంలో మెయిన్ ప్లేయర్గా కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్కు అలాగే బీజేపీకి మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నదంటే అస్సాం మీద ఆశలు పెట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. మూడోసారి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని గెలుస్తుందా అస్సాం అనే దాని మీద, అలాగే డిఎంకేతో పొత్తుంది కాబట్టి అక్కడ కూడా ఈ 2 రాష్ట్రాల మీద కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, నర్సేగౌడ్ గారు మేడం వినిపిస్తుందా? వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ ఉంది మేడం. ఎస్, మీ అభిప్రాయం ఏంటి మరి 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు జరగబోయే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 0 రావడం ఖాయం. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నది కేవలం అస్సాం రాష్ట్రంలో మాత్రమే. అస్సాంలో 2 సార్లు వరుసగా అధికారంలో ఉన్నది ఏం పని చేయలేదు కాబట్టి ప్రజలలో పూర్తి స్థాయి వ్యతిరేకత. ఆ హిమంత బిశ్వ శర్మ ఏం మాట్లాడినా అది ఒక పెద్ద న్యూసెన్స్ అవుతుంది తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఎంతసేపు మతం కార్డును తీసుకొని ఆయన అక్కడ పరిపాలన చేస్తున్నారు కాబట్టి దాని మీద విసిగిపోయినటువంటి వారు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేస్తారు. కాబట్టి మాకు అడిషనల్ గా అస్సాం రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలో చేరబోతా ఉంది. ఇప్పుడు తమిళనాడులో 100% మేమే ముందంజలో ఉన్నాము. ఖచ్చితంగా మా మిత్రపక్షమైన డిఎంకే గెలుస్తుంది, మేము గెలుస్తాం కాబట్టి అది ముఖ్యం. తర్వాత పుదుచ్చేరి మాదే. కేరళ కూడా 100% ఈసారి మేము గెలవబోతాం. జనరల్ గా కేరళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకసారి ఎల్డిఎఫ్ గెలిస్తే ఇంకొకసారి యూడిఎఫ్ గెలుస్తా ఉంది. ఇలా మార్పు చేసుకుంటూ వస్తూ పోయినసారి మాత్రం పినరయి విజయన్ 2సారి కూడా గెలవడం జరిగింది. అది చరిత్ర సృష్టించింది. కాబట్టి ఇప్పుడు మేము చరిత్ర సృష్టించబోతున్నాం ఏంటంటే 2/3 వంతు మెజారిటీ తోటి మేము కేరళ రాష్ట్రాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నాం. ప్లస్ దీది ఉన్నది పశ్చిమ బెంగాల్లో తిరుగులేనటువంటి నేత. ఇంత సరాన్ని పెట్టేసి ఆమెను ఎన్ని ఇబ్బందులు పెట్టినో చూసినాం కదండి. వారే సుప్రీంకోర్టు పోయి వారే వాదించి ఎన్ని విషయాలలో తీర్పులు ఇప్పించారు. కాబట్టి మమతా బెనర్జీ గారిని పడగొట్టే దమ్ము ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఈ కాలంలో లేదని చెప్పాలి. మరి ఎంతసేపు హడావుడి చేస్తా ఉన్నారు, ఎంతసేపు ఎలక్షన్ కమిషన్ ముందట పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చూస్తా ఉన్నారు, ఎంతసేపు న్యాయ వ్యవస్థను సాకుగా చూపి వీళ్ళే పరిపాలన చేద్దామని చూస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని, ఇప్పుడు 11-12 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే బంగ్లాదేశ్ వాళ్ళు వస్తా ఉన్నారు, మయన్మార్ వాళ్ళు వస్తా ఉన్నారు, గీత దాటి వస్తా ఉన్నారు, బార్డర్ దాటి వస్తా ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ఉంటున్నారంటే దాన్ని కట్టడి చేయవలసిన పెద్ద మనుషులు ఎవరండి? మీరే కదా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీ చేతిలోనే ఉంటది కదా. దేశ సరిహద్దులను కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే కదా. సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడేందుకు. వాళ్ళు కాపాడవలసింది వదిలిపెట్టేసి అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉన్నటువంటి మమత మాట్లాడితే మమత గారికి ఇవ్వండి మరి ప్రధానమంత్రి సీటు, మీరు దిగిపోండి. మమతా బెనర్జీ గారు కూర్చుంటారు, మంచిగా పరిపాలిస్తారు. ఇంత రిప్రెషన్ లో కూడా మమతా బెనర్జీ గారు బంపర్ మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నాం. దీని అర్థం ఏంటంటే 5 రాష్ట్రాలలో మేమే గెలవబోతా ఉన్నాం. ఇది సంపూర్ణమైన మెజారిటీ, సంపూర్ణమైన తీర్పు రాబోతా ఉంది. సంపూర్ణమైన గుండుసున్న భారతీయ జనతా పార్టీకి రాబోతా ఉంది. అక్కడ తమిళనాడులో కూడా టీవీకే అధ్యక్షులతోటి ఏదో మంత్రాలు జరిపారు. ఆ తర్వాత ఏదో చేసి అది ఇది చేసి కలుపుకుందామని చూస్తే ఆయన ముఖం మీద చీకొట్టిండు.
నీతో నాకు అవసరమే లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, ఏం కేసులన్నా పెట్టుకొని నేను వ్యక్తిగతంగా నేనే సొంతంగా కొట్లాడతా, అయితే నేనే ముఖ్యమంత్రి అయితే నేనే పరిపాలన చేస్తా, కానీ మీతో కలిసే సమస్య లేదని చెప్పడం జరిగింది. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకెవరికైనా ఉంటుందా అండి? భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఏం చేస్తా ఉందంటే ఎవరినో కలుపుకోనో, ఎవరినో విడగొట్టో, ఎవరి మీదనో అవాకులు చెవాకులు వేలో, లేకపోతే ఈసీఐని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంకల పెట్టుకోను, ఇలాంటి పనులు చేసుకుంటా ప్రజా తీర్పును కాలరాసే వ్యవస్థను తయారు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో కర్రుగాల్చి వాత పెట్టడం పక్కా జరుగుతుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ రాబోయే 5-6 స్టేట్లో ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ లో జరగబోతా ఉన్నాయి. వాటి మీద ఉండడమే కాకుండా జమిలీ ఎన్నికల మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతా ఉంది. ఎందుకంటే కేరళలో కేవలం ఒక ఎంపీ గెలిచి ఒకటి మున్సిపాలిటీలో ఒకటి గెలిచి కేరళలో మేమే వస్తున్నాం అంటే కేరళ ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నారా? ఏమన్నా మీ మతం కాట అక్కడ ఏమన్నా పారుతుంది అనుకుంటారా? మీ మతం చిచ్చు అక్కడ పడే అవకాశమే లేదు. కేరళలో మీకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఏదో వస్తే 1-2 చోట్ల కొన్ని ఓట్లు వస్తే నేను చెప్పలేదు. కాబట్టి కేరళ పాయే, తమిళనాడు పాయే, పుదుచ్చేరి పాయే, పశ్చిమ బెంగాల్ పాయే, ఉన్న అస్సాం ఊడిపాయే. ఇంకెక్కడ వస్తుందని వీళ్ళకు? ఈ ఎన్నికలలో నామమాత్రంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ పార్టిసిపేట్ చేస్తా ఉంది. హైప్ మాత్రం వీర లెవెల్లో ఇస్తా ఉంది, మేమే గెలుస్తున్నాం అనే హైప్ ఇస్తా ఉంది. కాబట్టి మోడీని చూసినా, మోడీకి తర్వాత వచ్చే షాను చూసినా, ఇప్పుడు ఉన్నటువంటి నబీని చూసినా, వీళ్ళ ముఖం చూసి ఒక్క ఓటు వేసే పరిస్థితి 5 రాష్ట్రాలలో లేదు అనేది స్పష్టంగా నేను తెలియజేస్తా ఉంది. ఎస్, అదేవిధంగా ఇప్పుడు కేరళలో కూడా ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా బరిలో దించడం జరిగింది కదా. మరి అధిష్టానం మీ విజయానికి ఇది ఒక ప్రాతిపదికగా చూస్తుంది అనుకోవచ్చా? అంటే సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఒక క్రేజ్ ఉందని భావించి బరిలో దింపడం జరిగింది అనుకోవచ్చా? నిజంగా ఇది కలిసి వస్తుంది అంశం అని మీరు భావిస్తున్నారా? మేడం, రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ ఓట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి, అధికారం వస్తుంది అని భావిస్తుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఉంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణను ఇక్కడ ఉండే భారతదేశాన్ని మొత్తం పరిపాలిస్తాం. ఇప్పుడు కేరళలో కూడా మీరు చూడండి, మళ్ళీ మాట్లాడతాం కదా, ఇదే ముగ్గురు మన మహారాష్ట్ర ముంబై ఇప్పుడు వచ్చే డిబేట్ లో, ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్ వచ్చిన డిబేట్ లో కోలపల్లి గారు బయట ఉంటే వస్తాడు 100%. నేను అంటున్నా 5కు 5 మేమే గెలుస్తాం. భారతీయ మళ్ళీ కూడా డిబేట్ వస్తే మాట్లాడేవని నన్ను నిలదీయండి. ఎక్కడ ఉంటుందో చెప్పండి. భారతీయ జనతా పార్టీ అస్సాంలో ఒక్కటే ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్ని సీట్లు వస్తాయి? పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఒకటే స్టేట్ క్వశ్చన్. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? లాస్ట్ టైం ఎన్ని వచ్చినాయి? మమతా బెనర్జీ మేము మా యూనిటీ పోయినసారి మంచి అవకాశం మేడం. పోయినసారి భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో మంచి అవకాశం ఉండే, దాన్ని కాలదన్నుకున్నారు. ఇప్పుడు వీళ్ళు రేజ్ చేసినటువంటి ఇష్యూలు ఏదైతే ఉందో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది. కాబట్టి అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రజలంతా ఏకతాటిగా మమతా బెనర్జీ గారికి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆశ పెట్టుకున్నటువంటిది అడియాశ కాక తప్ప ఇంకొక ఆశ ఏం పెట్టుకున్నారంటే హిమంత బిశ్వ శర్మ మళ్ళీ గెలుస్తాడు అని పెట్టుకున్నారు. 100% ఉన్నొక్క అస్సాము ఊడిపోతుంది. నేను పక్కా చెప్తున్నా కానీ ఈ 5 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి గుండు సున్న వస్తుంది. కాబట్టి వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే భారతదేశంలో మొత్తం వీళ్ళు చెప్పినాయని ఇతర ఓటు వేస్తారని అనుకోవడం కూడా పొరపాటు అని నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఓకే. ఎస్, అదేవిధంగా అన్నం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. ఎస్, రామరెడ్డి గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? 5 రాష్ట్రాల్లో మరి పోటాపోటీగా అయితే కూడా ప్రచారం నడుస్తోంది. అదేవిధంగా మాదే విజయం అంటే మాదే విజయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీలు. సో మీరేమంటారు? అస్సాంలో మేము 3వసారి పెరిగే సీట్లతో, పెరిగే ఓట్లతో అధికారం రాబోతున్నాం. ఒపీనియన్ పోల్ తీసినా గానీ 94 నుంచి 98 ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమి చూపిస్తారు. 24 నుంచి 26 కాంగ్రెస్ కూటమి చూపిస్తారు. 5 నుంచి 8 ఇతరులకు చూపిస్తారు. అస్సాంలో మాకు ఇప్పుడు ఉన్నది ఎన్డీఏ కూటమి గెలుచుకున్నది గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో 75 ఎన్డీఏ కూటమి. 75 నుంచి
దాదాపు 20 నుంచి 25 సీట్లు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి కాబట్టి అది తర్వాత ఈవెన్ చిన్న మేము అధికారంలో ఉన్న ఇంకొకటి కూటమి అధికారంలో ఉన్న పాండిచ్చేరి కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. 30 స్థానాల్లో 17 నుంచి 20 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. అది మా ఈ రెండు అధికారం ఓట్లు సీట్లు పెరుగుదలతో నిలుపుకుంటున్నాం. తర్వాత కొత్తగా పశ్చిమ బెంగాల్లో మేము అధికారానికి రాబోతున్నాం. పశ్చిమ బెంగాల్లో మాకేదో లాస్ట్ టైం ఏదో అవకాశం ఉండే పోగొట్టుకుంటారు అని ఏదో కథలు చెప్తున్నారు. 3 నుంచి 77 స్థానాలకు వచ్చినాం. 3 అసెంబ్లీ స్థానాల నుంచి 77 స్థానాలకు వచ్చినాం. ఏ పరిస్థితుల్లో 30 ఏళ్ల పైగా సొంతంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ల పైగా 33-34 ఏళ్ళు సొంతంగా పాలించిన లెఫ్ట్ కూటమి రెండు కలిసి, కాంగ్రెస్ లెఫ్ట్ రెండు కలిసి మళ్ళా ఇంకొక పార్టీ ఏది 170 పైగా మసీదుల చైర్మన్, ఆ మసీదుల చైర్మన్ పార్టీ పేరు ఏం పేరు? ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్. మసీదుల చైర్మన్ అంటే సెక్యులర్ ఫ్రంట్ అట. ఈ 3 కలిసి పోటీ చేస్తే ఆ మసీదుల చైర్మన్ కు 1 సీట్ వచ్చింది. వీళ్ళకు గాడిద గుడ్డే వచ్చింది, సిపిఎం గాని కాంగ్రెస్ గాని. బీజేపీ 3 నుంచి 77 ఈసారి అధికారం రాబోతున్నాం. హోరాహోరీ ఉంది కానీ అప్పర్ హ్యాండ్ ఉన్నాం. అక్కడ ఏంటంటే హిందువులకు జీవన్ మరణ సమస్య అయిపోయింది. ఈమె మమతా బెనర్జీ పెట్టిన దుర్మార్గాల్లో ముఖ్యంగా దళితులకు, ఆ దళిత మహిళల మీద జరిగిన దారుణకాండ గాని, వీళ్ళు మతోన్మాదులతోటి ఎన్ని రేపులు జరిగినాయి మమతా బెనర్జీ పాలనలో మనం చూసినాం. డాక్టర్లను హాస్పిటల్ రేపులు చేశారు. సో ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి. జడ్జెస్ ను నిర్బంధించారు మమతా బెనర్జీ రాష్ట్రంలో. ఆమె గెలుస్తారట, ఇంకా ప్రజలు ఎట్లా గెలిపిస్తారట. అలాంటి దుర్మార్గాలను చేస్తున్నాం, ఎలా గెలిపిస్తారు? కాబట్టి పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ మొదటిసారి అధికారం రాబోతున్నాం. మేము ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం కొత్తగా అధికారం. ఒరిస్సా ఫస్ట్ టైం వచ్చినాం, మొన్న అస్సాం 2వ సారి వచ్చినాం. అంతకుముందు మేము అధికారం లేము, ఇది 3వ సారి. తర్వాత మనకి తమిళనాడులో ఏంటంటే డిఎంకే ఏఐడిఎంకే కాంగ్రెస్ ఫస్ట్ టైం దేశంలో ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, శాశ్వతంగా గ్రౌండ్ కోల్పోవడం అంటే తమిళనాడు. స్వతంత్రం వచ్చినప్పుడైతే స్వతంత్రం తెచ్చిన పార్టీగా చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా గెలుస్తున్న పార్టీ మొట్టమొదటిసారి ఒక రాష్ట్రంలో కోల్పోయింది తమిళనాడు. మళ్ళా జన్మలో కోలుకోవాలి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఇంతవరకు. అది కోల్పోయి దాదాపు 50 ఏళ్ళు దాటిపోయింది ఇంతవరకు. ఇప్పుడు ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే 20-25 ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, ఈవెన్ రాజీవ్ గాంధీ తెలంగాణలో కూడా అసెంబ్లీలో 2/3 సీట్స్ డిఎంకేకో దేంతో పొద్దుతున్న వాళ్ళకి ఇచ్చి 1/3 కాంగ్రెస్ కి ఇస్తుండే. లోక్సభ ఎన్నికల్లో 2/3 కాంగ్రెస్ కి ఇచ్చి 1/3 వాళ్ళు కాంగ్రెస్ తీసుకున్నారు. ఇప్పుడు 234లో 27-29 సీట్లు వాళ్ళకు వచ్చినాయి. సో ఎంత దీన పరిస్థితి కాంగ్రెస్ దిగజారింది. అక్కడ మేము ఫస్ట్ టైం కాంగ్రెస్ కి ఎన్ని స్థానాలు, దాదాపు 2 స్థానాల మేము 27 స్థానాలు. లాస్ట్ ఎన్నికల్లో మాకు ఇచ్చిన 19 స్థానాలే. గత తమిళనాడు ఎన్నికల్లో మా పొత్తులో ఇచ్చిన 19 స్థానాలే. ఈసారి 27 స్థానాలు. అంటే మా బలం పెరిగింది, మేము గెలవబోతున్నాం. సో కాబట్టి తమిళనాడులో కూడా ఏఐడిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. ఒపీనియన్ పోల్స్ కూడా, కానీ ఫైట్ కూడా పశ్చిమ బెంగాల్ లాగానే తమిళనాడులో కూడా డిఎంకే కూటమి అండ్ అది ఏఐడిఎంకే బీజేపీ కూటమి కూడా ఫైట్ హోరాహోరీ నడుస్తున్నారు. ఎడ్జ్ ఏఐడిఎంకే బీజేపీ కూటమికి ఉన్నది. ఇక కేరళ విషయం, కేరళ చరిత్రలో తమిళనాడు లాగా ఏంటంటే 2వ సారి ఏ కూటమి గెలవలేదు చాలా వరకు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2వ సారి ఓడిపోయింది. ఫస్ట్ టైం లెఫ్ట్ ఫ్రంట్ ఇంతవరకు ఎప్పుడు 2 సార్లు ఓడిపోలే. కాంగ్రెస్ కూటమి గత ఎన్నికల్లో వరుసగా 2వ సారి కేరళలో ఓడిపోయింది. అది కాంగ్రెస్ చరిత్ర అట్లా. ఇంతవరకు గత 13-14 సంవత్సరాల్లో దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ 2వ సారి గెలవలే. ఏ ఒక్క రాష్ట్రంలో గెలవలే. ఇంతకుముందు చెప్తుండే చూసే ఓట్లు పడేవి. ఆ ముఖం ఏ ముఖం అయిపోయి అర్థమవుతుంది. బీజేపీ గుజరాత్ లో 8వ సారి వరుస గెలిచింది. ఎన్నో రాష్ట్రాల్లో 2-3 సార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్న మన దేశ రాష్ట్రాల్లో కేవలం 50 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారం లేదు. మేము దాదాపు 300 స్థానాలు చేసే విధంగా మేము అధికారం. తెలుస్తుంది మనకు.
Right. తమిళనాడు, అస్సాము, అక్కడ పాండిచేరిలో అధికారం నిలుపుకోవడం విత్ ఇంక్రీజ్డ్ సీట్స్ అండ్ ఇంక్రీజ్డ్ ఓట్స్. తర్వాత కొత్తగా పశ్చిమ బెంగాల్కి అధికారానికి Right, వస్తున్నాం. okay. ఇక్కడ తమిళనాడు కూడా ఏటీఎంకి వస్తుంది. కేరళలో గత ఎన్నికలు మాకు ఒక సీట్ రాలే. 2016లో ఒక సీట్ నియమం గెలుచుకున్నాం తిరువనంతపురంలో. Okay. ఈసారి డబుల్ డిజిట్ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం. మేము అధికారం రావట్లేదు చెప్తున్నా, కానీ డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకొని కేరళలో ఫస్ట్ టైం ఒక థర్డ్ ఒక ఫోర్స్ గా కేరళ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఫోర్స్ గా, ఎందుకంటే మొన్న గత లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ గెలుస్తున్నాం. దేశ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ 40 ఏళ్ళు ఎన్నికలే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేము గెలిచినాం. కాబట్టి ఈసారి థర్డ్ ఫోర్త్ గా డబుల్ డిజిట్ స్థానంలో కేరళలో కూడా మేము ఒక మా రికార్డు విజయం సాధిస్తున్నాం. ఓకే, రామూర్తి గారు చెప్పండి. రామూర్తి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మన మిట్టా నర్సయ్య గౌడ్ గారు అన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఓట్ల వర్షం కురుస్తుంది అని చెప్పి. నిజంగానే మరి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ పుంజుకుంటుందా, మళ్ళీ పుంజుకుంటుంది అన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏడో పెడితే ఆడ గెలుసుడు కాదండి, 7 అడుగు పెడితే ఆడ ఓడిపోతుంది. ఎందుకంటే మహారాష్ట్ర చూసాము, బీహార్ చూసాము, అదే విధంగా ఢిల్లీ చూసాము, ముంబై మున్సిపల్ ఎలక్షన్ చూసాము. ఎక్కడ అడుగు పెడితే అక్కడ కథం. మళ్ళీ ఇంకోసారి ఆ పార్టీ కూడా ఓటేసే పరిస్థితి రాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడులో సరే ఇంతకుముందు స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యిండు. సరే ఏంటంటే అప్పుడు వాళ్ళ ఒప్పందంలో బాగా అంత మధ్యలో కొంత కాంగ్రెస్ తోని స్ప్రెడ్షిప్ చేసిండు. దాని తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటది అన్నది కూడా కొంచెం నాకు తెలిసి తమిళనాడులో బీజేపీ సీట్లు పెరుగుతాయి అనుకుంటున్నా. అదే విధంగా ఎందుకంటే కేరళలో కూడా ఆయన అంటే ఎల్డీఎఫ్ పినరాయి విజయ్ గారు వాస్తవంగా చెప్పంటే విజయన్ గారు కంటే పెద్ద నాయకుడు ఇంకెవరు మేరావు. అదే విధంగా చాలా మంచి నాయకుడు. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడేంత అర్హత కూడా మనకు లేదు. ఎందుకంటే మహానాయకుడు. అలాంటి నాయకుడిని కూడా ఎక్కిరించినట్టు కొక్కిరించినట్టు మాట్లాడుతుంటే కూడా అర్థం చేసుకుంటే ప్రాబ్లం. ఎందుకంటే ఏఐసిసి కూడా అర్థమైంది. ఎందుకంటే కేరళలో 100% రేవంత్ రెడ్డి అడుగు పెట్టడం పెద్ద మైనస్. ఆయన వల్లనే ఇప్పుడు ఆడ సీట్లు కోల్పోతుంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్ వాస్తవంగా మమత కొంత ఏంటంటే గత 5 సంవత్సరాల పరిస్థితులు అక్కడ రేపులు, మానభంగాలు, ఇలాంటి పరిస్థితులు, డాక్టర్ను కూడా రేప్ చేసి చంపిన విషయంలో కూడా అది చాలా పెద్ద ఎత్తున ఎఫెక్టివ్ ఉండే అవకాశాలు, కొంచెం సీట్లు తగ్గే అవకాశం ఉన్నది. సరే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది వాస్తవంగా చెప్పాలంటే అది కూడా బీజేపీకి మమతా బెనర్జీకి ఉండేటట్టున్నది నా ఆలోచన. ఎందుకంటే కాంగ్రెస్ అంటే కనుసూపు లేకుండా పోతుంది. ఎందుకంటే 3 రాష్ట్రం మిగిలినది హిమాచల్ ప్రదేశ్, అదే విధంగా కర్ణాటక, తెలంగాణ. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పరిపాలన ఉన్న దగ్గర కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లో మీకు ఒక టాయిలెట్ ఉంటే 40 రూపాయలు, 2 60 రూపాయలు, అదే విధంగా 2 టాయిలెట్లు ఉంటే 120 రూపాయలు. ఈ విధంగా ఎన్ని టాయిలెట్ ఉంటే డబ్బులు కట్టాల్సింది. అలాంటి పరిస్థితుల్లో ఆడ కనీసం పరిపాలన ఆర్థిక పరమైన వాస్తవంగా చెప్పాలంటే క్రమశిక్షణ లేక ఆగమాగమవుతుంది. అదే విధంగా అస్సాంలో కూడా ఇంత ముందు సార్ బీజేపీ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు కొంత ఆలోచన ఏంటంటే అక్కడ కొంచెం అయితే విశ్వాస్ శర్మ అది కొంచెం మైనస్ ఉన్నట్టు, మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటారో అన్నది కూడా తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు కూడా కొంత కొన్ని చర్యల వల్ల, కొన్ని ఆలోచన వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దాన్ని ఎట్లా సరిదిద్దుకుంటారో చూడాలి. అదే విధంగా పుదుచ్చేరి ఇంత ముందు కూడా ఎందుకంటే రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే విధంగా ఎందుకంటే ఎన్డీఏ మిత్రపక్షం కాబట్టి ఆ ఎన్డీఏ మళ్ళా వచ్చే అవకాశం ఉన్నది నాకు కూడా ఆలోచన. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా చెప్పాలంటే 3 రాష్ట్రాల్లో 3 మూసుకపోతే కంప్లీట్ గా మూసుకపోయినట్టు. ఇంకోటి ఏంటంటే 46 ఏళ్ళ బీజేపీ పార్టీ, ఎందుకంటే ఇప్పుడు 46 ఏళ్ళు అవుతుంది. 1980లో పుట్టినట్టున్నది. 1980 నుంచి వెళ్ళి కొట్టుకుంటా వస్తే వాస్తవంగా చెప్పాలంటే 80లో పుట్టిన పార్టీ 84 ఎలక్షన్స్ వచ్చినప్పుడు 2 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎంపీలు. దాని తర్వాత వాజ్పేయి వచ్చిన తర్వాత కొంచెం ఉబెత్తున వచ్చిన తర్వాత వాజ్పేయి గారితో అధికారం వచ్చింది. దాని తర్వాత ఈసారి మోడీతోని 3వ సారి నడుస్తున్నది. సరే ఒక బలమైన పార్టీగా అయితే ఎదుగుతున్నది దేశంలో. అదే విధంగా 141 ఏళ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక నేను అంత చేసినాం ఇంత చేసినాం అంటే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మొత్తం తరుగుదలకు పోతున్నారు, కిందికి పోతున్నారు, బీజేపీ పైకి వస్తున్నారు. ఎందుకంటే ఒక బలమైన ప్రతిపక్షం ఉంటేనే పక్షం ఎదగదు. కానీ వీళ్ళు ప్రతిపక్షంగా అట్టర్ ఫ్లాప్. 141 చరిత్రలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అయినా కూడా అక్కడ ఏదైతే ఇప్పుడు అంటే ప్రచారం పోతున్న వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అధికారం గురించి చెప్పట్లేదు. రేవంత్ లాంటి వాళ్ళు ఇంకా 100 మంది వచ్చినా, అదే విధంగా రాహుల్ గాంధీకి ఇంకా తోడైనా కూడా రాహుల్ గాంధీ అంత సరైన నాయకుడు కాదు అని జనాలు నమ్ముతున్నారు. ఎందుకంటే రాహుల్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు తప్ప కంపేర్ టు మోడీ చూసుకుంటే వాస్తవంగా చెప్పాలంటే దేనికి పనికిరాని కిందనే అవుతుంది, చిన్నపిల్లల లెక్కనే అవుతున్నారు తప్ప ప్రజలు ఒక ప్రధాని అభ్యర్థి లాగా, ఒక ప్రతిపక్ష నాయకుని లాగా మాత్రం చూడలేకపోతున్నారు. దాన్ని కూడా చూపెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రచారాల్లో కూడా చూస్తున్నాం, సిల్లిగా జోకులు మొత్తం అంతా ఏదో వాస్తవంగా చెప్పాలంటే చిన్నపిల్లల ఎలక్షన్ లాగానే ప్రవర్తిస్తున్నాడు. అదొక బ్రాడ్. ఎందుకంటే ఒక 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఎంత బ్రాడ్ గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే
వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఈ ఎన్నికల వల్ల వచ్చే ఎన్నికలు కూడా ప్రభావితం అయితే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే నెక్స్ట్ నువ్వు ఏదైతే రేపటికల్లా కాంగ్రెస్ ప్రభావం చూపగలుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనబడట్లేదు. వాస్తవంగా చెప్పి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతున్నది అంతే తప్ప కానీ పెద్దగా ఊహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మనం బేరేజ్ వేసుకుంటే ఇప్పుడు ఒక పార్టీ పెరుగుతుంది, ఒక పార్టీ తరుగుతుంది. కాబట్టి ఏదైనా విరుగుడ కోసమే ఏదైనా కూడా ఒక ఒడిదొడుకులైన రాజకీయాలు ఉంటాయి. కానీ దీన్ని బేరేజ్ వేసుకొని ఏదైతే మైనస్లు చేసినామో అది ఆ వాటిలో కాంగ్రెస్ నేర్చుకోవాలి. అదే విధంగా బీజేపీ కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా 400 వస్తాయి అనుకున్నారు, కానీ రాలేదు, కిందికి పడిపోయిండు. అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఒక జాతీయ పార్టీలుగా రెండు ముందుకు పోయే క్రమంలో జాతీయ వాదం లేకుండా పోతున్నాయి. కాబట్టి ఇరు రాష్ట్రాలు, ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ 5 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఉన్నదండి. ప్రాంతీయ పార్టీల బలంతోనే వాళ్ళ బలం వీళ్ళ బలం అని చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళకి సపరేట్ గా బలం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ రెండు ముఖ్యంగా నేషనల్ పార్టీస్ అని చెప్పిన బీజేపీ కాంగ్రెస్ వాస్తవాలు ఏం చేస్తున్నదంటే ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా, వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకుంటే ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ఒక నేషనల్ పార్టీ ఉన్నప్పుడు నేషనల్ విధానం ఉండాలి. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో సమానంగా చూసుకునే హక్కు ఉండాలి, సమానంగా చూసే కళ్ళు ఉండాలి. కానీ ఈ రెండు పార్టీలకు లేవు. మళ్ళీ కూడా ఇంకా వాస్తవంగా చెప్పాలంటే కొత్తగా వీళ్ళకి వస్తుందని కూడా జనాలు అనుకోవట్లేదు. ఎప్పుడైనా కూడా ప్రాంతీయ పార్టీలో సీఎంఆర్ అనుకుంటారు. అదే విధంగా ప్రాంతీయ పార్టీలో ఒకవేళ నేషనల్ పార్టీగా మారినా కూడా స్వాగతిస్తున్నారు తప్ప వాటిని ఇప్పుడు టీడీపీ ఉన్నది, టీడీపీ కూడా నేషనల్ పార్టీ అయింది, దాన్ని కూడా ఎక్కిరించేళ్ళు. మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని ఎక్కిరించినట్టు వాళ్ళని కూడా ఎక్కిరించేళ్ళు. కానీ ఈ రోజు చంద్రబాబు లేకుంటే మోడే ఉండడు, రేపు కూడా మాకు అంతే ఉంటది. సున్నాలు మాకు ఒక్కలాగా రాలేదండి, అన్ని పార్టీలకు వచ్చింది. 13 రాష్ట్రాల్లో సున్నాలు కాంగ్రెస్ కి వచ్చింది, 10 రాష్ట్రాల్లో సున్నాలు బీజేపీకి వచ్చింది. అంతే తప్ప కానీ మాకు ఒక్కలకే రాలేదండి. ఇంకోటి ఏంటంటే మేము అధికారం లేని రాష్ట్రాల్లో మాకు సున్నా వచ్చింది. కానీ కాంగ్రెస్ కి బీజేపీకి వాళ్ళు అధికారం ఉన్న రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. వాళ్ళకి మాకు తేడా అది. మరీ మృదు చెప్తున్నా, వచ్చే ఈ ఎన్నికల్లో ఈ ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏదైతే జనరల్ ఎలక్షన్స్ కి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే కలిసి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఇరు పార్టీల వాస్తవంగా భవితవ్యం ఈ ఎన్నికల మీద ఆధారపడదు. ఓకే, భరత్ రెడ్డి గారు, ఈ 5 రాష్ట్రాల్లో చూసుకుంటే సర్వే ఫలితాలు అయితే కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అసలు ఓటర్ల నాడి ఏ విధంగా ఉందనుకోవాలి? ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకంగా చూడొచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య డైరెక్ట్ పోటీ అనేది ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉంది. కేవలం అస్సాంలో మాత్రమే ఉంది. మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి టీఎంసీకి మధ్యలో ఉంది. పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్టయితే బీజేపీ అక్కడ డిఫరెంట్, అక్కడ కాంగ్రెస్ అనేది నా మాత్రం వాళ్ళకి 0 సీట్లు వస్తాయా, 1 సీట్ వస్తాయా, 2 సీట్లు వస్తాయా. మమతా బెనర్జీ గెలిస్తే వాళ్ళు కోటాలు వేసుకుంటారు. కానీ మమతా బెనర్జీ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీని పెద్దగా ఆమె పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ వాళ్ళ కోటాలో ఇండియా కూటమి కోటాలో వేసుకోవచ్చు. కానీ అక్కడ పశ్చిమ బెంగాల్లో చాలా దయనీయమైన పరిస్థితుల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ నుండి అసలు బీజేపీ ఎలా ఎదిగింది అనేది కూడా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ బీజేపీ 3 సీట్ల నుంచి 77 సీట్లకు రావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆడ కమ్యూనిస్టులు 30 ఏళ్ల పాటు పాలించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ పాలించడం జరిగింది. అలాంటి బీజేపీ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర వచ్చి అధికారంలో మమతా బెనర్జీని ఢీకొట్టే స్థాయిలో ఉంది. సరే రేపు అధికారంలోకి వస్తారా లేదా పక్కన పెడితే ఒక గట్టి ప్రతిపక్షంగా నిలబడే స్థాయికి బీజేపీ అక్కడ ఎదిగింది. వస్తున్న సర్వే అంచనాల ప్రకారం దాదాపుగా 100 సీట్లు దాటొచ్చు అని చెప్తున్నప్పటికీ అది పెద్ద ఫిగరే బీజేపీకి. కాంగ్రెస్ అనుకుంటుంది మమతా బెనర్జీ గెలుస్తుందని సంబరపడుతుంది, కానీ అక్కడ బీజేపీ ఎదుగుతుంది, దాన్ని గమనిస్తలేరు. వీళ్ళు తగ్గుతున్నారు, వాళ్ళు గెలుస్తారు. ఎంతసేపు ప్రాంతీయ పార్టీలు వాళ్ళ పక్క పార్టీలు గెలిస్తే వీళ్ళు సంతోషిస్తారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ మా పార్టీ ఎందుకు గెలుస్తలేదని ఎక్కడ ఆలోచిస్తలేరు. అది ప్రాంతీయ పార్టీలు. మనం బీహార్లో చూసుకున్నట్టయితే బీహార్లో లాలూ ప్రసాద్ పార్టీ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకోవడం, ఎస్పీ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకోవడం, కానీ మా పార్టీ ఎందుకు గెలుస్తలేదు అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఎప్పుడు కూడా ఆలోచన చేస్తలేదు. ఇప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఎదుగుతున్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ అయిన సందర్భం. ఉత్తరప్రదేశ్ చూడండి వీకు, బీహార్ చూడండి, తమిళనాడు చూడండి వీకు, ఇంతెందుకు ఏపీలో చూడండి జగన్ పార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ వీక్. జగన్ గెలిస్తే వీళ్ళు సంబరాలు. అది కాదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతుంది అనేది ఇప్పటి వరకు వాళ్ళు రివ్యూలు చేసుకోవట్లేదు. అది వాళ్ళ యొక్క ప్రధానమైన సమస్య. మేము ఎందుకు ఓడిపోతున్నాం? ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో కూడా అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోవడం జరిగింది. అలాగే మిగతా రాష్ట్రాలు చూసుకుంటే వాళ్ళకున్నది ఇప్పుడు కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు వస్తారని ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారం కూడా మొన్న గెలవలేకపోయారు కాంగ్రెస్ పార్టీ. ఆనవాయితీ ప్రకారం యూడీఎఫ్ ఓడిపోవాలి కదా, ఆ ఆనవాయితీ కూడా కనీసం గెలవకుండా మళ్ళీ 2సారి గెలవడం. ఇప్పుడు కూడా వీళ్ళ ఆశ ఏంటంటే 2 సార్లు అధికారంలోకి వచ్చారు కాబట్టి యూడీఎఫ్ ఓడిపోతుందేమని ఒక ఆశ.
కానీ పినరయి విజయ్కున్న పేరు ప్రతిష్టల ముందు రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేసిన తర్వాత నా ఉద్దేశం ప్రకారం పినరయి విజయ్ మీద మరికొంత సానుభూతి పెరిగినట్టుగా నాకు కనిపిస్తుంది. మొన్నటి వరకు ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్న సందర్భంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చాలా అంటే పెద్ద కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీలు మారిన వ్యక్తి, కానీ పినరయి విజయ్ ఒక సిద్ధాంతం కొరకు పనిచేస్తున్న వ్యక్తి, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ నెగ్గిన వ్యక్తి. ఆయన అన్ని విషయాలు చెప్పండి. మీ దగ్గర ఎడ్యుకేషన్కి ఎంత పెట్టారు, మీ దగ్గర అక్షరాస్యత సాధించరా, ఇవన్నీ క్వశ్చన్స్ చేయడం జరిగింది. మీరు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులు ఒకటే అని ఏ విధంగా చెప్తారు? ఎందుకంటే ఏ సందర్భంలో బీజేపీ కమ్యూనిస్టులు కలిసే సందర్భమే ఉండదు. సిద్ధాంతపరంగా ఏ విధంగానో ఇద్దరు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో వైరుధ్యాలు ఉంటాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు వాళ్ళకి నచ్చకపోయినప్పటికీ వాళ్ళు లేని చోట్ల బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు అడగకపోయినా ఇస్తారు. అంత వైరుధ్యం ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలుస్తుందని చెప్పి బీజేపీ కలుస్తుందని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు? దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ యూడీఎఫ్కే కొంత అవకాశాలు పెరిగే అవకాశం అయితే అక్కడ నాకు మొన్నటి వరకు ఎల్డీఎఫ్ కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఇప్పుడు యూడీఎఫ్కే కొంత పాజిటివ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కన్ఫ్యూజ్ అవుతారు. యూడీఎఫ్ కమ్యూనిస్ట్, ఎల్డీఎఫ్ కమ్యూనిస్టులు లెఫ్ట్ పార్టీస్ ఎల్డీఎఫ్ మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. యూడీఎఫ్ కు మళ్ళీ ఒకసారి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ లేటెస్ట్ సర్వేస్ ఏంటంటే బీజేపీ కనుక ఒక 5-10 సీట్లు గెలుచుకుంటే హంగు కూడా వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత ఈ మధ్య సర్వేలు వస్తున్నాయి. బీజేపీకి 2-3 సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నప్పటికీ ఒక 10 సీట్లు కనుక బీజేపీకి వస్తే ఖచ్చితంగా హంగు వచ్చే అవకాశం కూడా కేరళలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితి కేరళలో ఆ విధంగా ఉంది. ఇక తమిళనాడులో చూసుకున్నట్టయితే మొదట్లో డిఎంకేకి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ విజయ్ పార్టీ పెట్టిన తర్వాత, ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు పరిస్థితిలో ట్రయాంగిల్ ఫైట్ అవుతున్న నేపథ్యంలో అది డిఎంకేకు మరింత కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అన్నా డిఎంకే కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే విజయ్ కింగ్ మేకర్ అవుతాడా, కింగే అవుతాడా అనేది కూడా అక్కడ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ కు అస్సాం మీద ఆశలు పెట్టుకుంది. అస్సాం ఏంటంటే 2 సార్లు పవర్ లో ఉంది, 3వసారి మేము వస్తామేమని. మనం కాంగ్రెస్ పార్టీని ఒకసారి గమనించినట్టయితే ఏ రాష్ట్రంలో అయినా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో మాత్రమే 2వసారి అధికారంలోకి రావడం జరిగింది. ఇటీవలి నాకు తెలిసిన రాజకీయ చరిత్ర ప్రకారం కాంగ్రెస్ పార్టీ 2వసారి ఎక్కడ కూడా అధికారంలోకి రాలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రావడం జరిగింది. జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి గతంలో ఎన్నికల సందర్భంలో ఊదరగొట్టినప్పటికీ చివరికి అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకోవట్లేదు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే మమతా బెనర్జీ గెలిచింది, స్టాలిన్ గెలిచిండు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అని అనుకుంటున్నారు తప్పిస్తే వాళ్ళు ఎక్కడ లోపాలు ఉన్నారు అనేది సవరించుకోలేకపోతారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాకపోతే కేరళలోనూ అస్సాంలోనే ఏమైనా సీట్లు పెరిగే అవకాశం ఉందా, కేరళలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఓకే, నర్సయ్య గౌడ్ గారు. ఎస్, ఇంతకుముందు రామూర్తి గారు మాట్లాడారు, మీరు వినే ఉంటారు, కొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. మరి మీ సమాధానం ఏంటి దానికి సంబంధించి? అసలు రాహుల్ గాంధీని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదాలోనే ఎవరు చూడట్లేదు అంటున్నారు. మేడం, మీ మంచి ప్రశ్న వేసిరు. దీనికి కొద్దిగా టైం తీసుకోండి, నేను మంచి విషయం చెప్తా. ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వీరు ఈ రాహుల్ గాంధీ గారి గురించి ఇలా అవాకులు చెవాకులు పడే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తా ఉన్నా. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు దేశమంతా తిరిగి కాలినడకన తిరిగి ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకున్నటువంటి ఈ భారతదేశంతో కలిసిపోయినటువంటి ఈ సంస్కృతితో కలిసి ఉన్నటువంటి కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే. మీరు ఈ ప్రపంచ చరిత్ర కూడా తీసినా దాదాపుగా రాహుల్ గాంధీని బీట్ చేసే శక్తి వ్యక్తి ఎవరు లేరు. అదే మనం చెప్తా ఉన్నాం కదా, మోడీ అంత చేసిన 99కి అవుట్ అయ్యాడు కాదే, సెంచరీకి అంత తిరిగినా కాశ్మీర్ టు కన్యాకుమారి తిరిగినా ఒక్క 2 కొట్టకుండా అవుట్ అయ్యాడు కదా సెంచరీకి. 99 సెంచరీలు వస్తాయి అన్న,
సెంచరీ వస్తుంది, చెబుల్ సెంచరీ కూడా వస్తుంది. నువ్వేం ఫికర్ చేయకన్నా ఈసారి గ్యారెంటీ వస్తుంది. అయితే నేనేమంటున్నా, ఉమ్, భారతదేశ ప్రజలను కలుసుకొని తిరిగి వాళ్ళ సమస్యలను ప్రస్తావిస్తూ ముఖం మీద ఉన్నట్టు మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఉమ్, ఏదో వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ట్రంప్కు భయపడో వారికి భయపడో నోరు దగ్గర పెట్టుకుని బతికే వ్యక్తి రాహుల్ గాంధీ గారు కాదు. ఉమ్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలు విమర్శలు ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు ఈ పప్పు మన ఏపీలో లోకేష్ ఏమన్నారండి, పప్పు 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 అని చెప్పారు. ఇప్పుడు ఆ పప్పు అని ఇప్పుడు సీఎం కాబోతున్నాడు. అంటే ఏమన్నట్టు రాజకీయ విమర్శలు. ఇప్పుడు అక్కడ మా రాహుల్ గాంధీ గారిని ఏమేమో తిడుతా ఉన్నారు. ఆయన పిఎం కాబోతా ఉన్నాడు. ఇది వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఉమ్, ఆయన వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్. ఆయనను మీరు ఎంత ఇది చేసినా ఇంకో అడుగు మీకే ఇస్తాడు తప్ప వెనక వచ్చే అవకాశం లేదు. మోడీ గారు కూడా మొన్న గుడ్డిలో మెల్లగా ఆ చంద్రబాబు నాయుడు గారితో ఏమేమి తిట్టుకున్నానని వీరేం తిట్టిను, వారు పర్సనల్ గా ఎన్నో తిట్టుకొని తప్పనిసరి పరిస్థితిలో ఆయన భుజాల మీద ఎక్కి ఆ సీటు మీద కూర్చున్నటువంటి మోడీ గారు చెప్పాలి. 400 సీట్లు 400 సీట్లు అయిపోయిందంటే ఓటమి వాయిస్ కట్ అవుతుంది. 303 404 మోడీ 240కి పడిపోయినప్పుడే తెలవాలి కదా ఓడిపోయినట్లుగా. పాప వీళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు కూడా ఏం చెప్తారు, 3 రోజులు పార్లమెంట్ మళ్ళీ పెడుతున్నారు. పెట్టి ఏం చెప్తారట, ఒక 2-3 ముఖ్యమైన బిల్లులు అలా పాస్ చేస్తాము అని. ఎందుకు అంటే బెంగాల్లో ఏదో బూచిగా చూపించాలి, మహిళా బిల్లును ఏదో బూచిగా చూపించాలి, అస్సాంలో మళ్ళోసారి గెలవాలి కాబట్టి అక్కడ మైనారిటీ కాబట్టి మేము ఇంత చిత్తశుద్ధితో ఉన్నాం, మహిళలకు ఇంత చేస్తున్నాం, ఇలా 816 చేస్తున్నాం, దానికి 33% ఇస్తున్నామని మళ్ళొక్కసారి చర్చ జరిగే విధంగా. అంటే ఈ చర్చ జరిగితే ఏదన్నా ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే. మొన్న కూడా మీరు చూసింది కదండి, 2 సభలలో లోక్సభ రాజ్యసభలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు మాట్లాడిన తీరు దేశ ప్రజలలో ఆందోళన గురి చేసింది. మోడీ గారు మాట్లాడే కంటే ముందట ఏ బంకులో కూడా లైను లేదు, ఏ బంకు మూసేయలేదు, ఎవరు కూడా కష్టపడలేదు. అలాంటిది మోడీ గారి మాట్లాడిన ఏకైక మాటకు ఆయన ఏం పోల్చిండండి, కరోనా లైక్ సిచ్యువేషన్ అని అనగానే సామాన్యులంతా పోయి గ్యాస్ కు లైను, పెట్రోల్ కు లైను, డీజిల్ కు లైను, రకరకాల ఇబ్బందులు. ఎవరి వల్ల? కేవలం అంటే మోడీ గారు ఏం చేస్తారు, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు అంటే లేని సమస్యను సృష్టించి ఆ సమస్యను వారే సాల్వ్ చేసినట్టుగా చెప్పుకోవడానికి మాత్రమే. ఎక్కడ సమస్య ఉందని మోడీ గారు మాట్లాడక ముందు ఏ బంక్ అన్నా మూసేసిందా, ఏ బంకులో లైన్ ఉందా, ఎక్కడైనా సిలిండర్ తక్కువ వచ్చిందా? కానీ మోడీ గారు మాట్లాడినాక చూడండి ఎంత సమస్య వచ్చింది. దానివల్ల వీళ్ళే సాల్వ్ చేసినట్టుగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో మేము సాల్వ్ చేసినామని చెప్పుకునేటట్టుగా. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే దేనికి కొరత లేదని చెప్తారు. ఇవాళ కూడా మీరు కెమెరా వేసుకొని నాతో రండి, హైదరాబాద్ లో సిఎన్జి కొరత ఎంత ఉందో. నేనే మా ఇంటికి సిలిండర్ బుక్ చేశాను. కొట్టగా ఆడిచ్చిన డేట్ లో బుక్ అయింది. ఇచ్చినట్టుగా 4 రోజులకు 5 రోజులకు వస్తా అంటే 10-15 రోజులకు వచ్చింది. నేను అంటున్నా ఇవన్నీ అబద్ధాలు అండి. భారతీయ జనతా పార్టీ చెప్పేది అబద్ధాలు. గ్యాస్ అనేది ఆడ కొరత ఉంది. మీరు ఏ ఇంటికి ఫోన్ చేసి ఏ ఇళ్లను మీరు అడిగినా గ్యాస్ కొరత ఉంది అనేది చెప్తారు. ఇదంతా మసిమూసి మారడిగా చేసి ఈ 5 రాష్ట్రాలల్లో కనీసం అస్సాంనన్నా నిలబెట్టుకోకపోతామా అన్న ఒక గుడ్డిలో మెల్లతోటి వీళ్ళు ఉన్నారు. కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ 5 రాష్ట్రాలలో వాళ్ళకు వచ్చేది గుండు సున్నే, గాడిది గుడ్డే. ఎందుకో ఎట్లా వస్తారండి? ఇక్కడ హిమంత బిశ్వ శర్మ 100% ఓడిపోతున్నారు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ దానికి ఏదో ఒకటి లేపాలి కాబట్టి, ఒక హైప్ చేయాలి కాబట్టి మళ్ళీ పార్లమెంట్ 2-3 రోజులు సమావేశం అవుతుంది. కేరళ వీళ్ళు ఒక మేయర్ గెలిస్తే వీళ్ళు గెలుస్తారని కేరళలో ఇప్పుడు గెలిచిన వాళ్ళైనా వీళ్ళు కేరళ మేము గెలుస్తున్నాం. ఇప్పుడు స్టాలిన్ తోటి కలిసి మేము తమిళనాడులో మేమే గెలుస్తాము. తమిళనాడులో బీజేపీకి అనేది విశ్వల్, ఎందుకంటే వారు ఏఐడిఎంకే తోటి వాళ్ళు కలిసి వస్తున్నారు. ఏఐడిఎంకే ఆ థర్డ్ కోర్సు ఇవాళ టీవీకేకు ప్లస్ మాకు మాత్రమే ఉంటది, స్టాలిన్ కు కాంగ్రెస్ కు టీవీకేకు మాత్రమే ఉంటది. అక్కడ భారతీయ జనతా పార్టీ లేదు. మమతా బెనర్జీ గెలుస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు అస్సాంలో చేసినా కూడా నర్సేగౌడ్ గారు, అస్సాంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అంత గట్టి పోటీ ఇవ్వలేదంటారా?
మేడం గట్టి పోటీ ఇచ్చినట్టుగా వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. ఉమ్, వాస్తవం ఏంటంటే హిమంత బిశ్వ శర్మ మాట్లాడిన మాటలు ప్రజలకు నచ్చతలేవు. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ నచ్చలేదు. కాబట్టి ఒక 2 సార్లు చూసిన వారిని ఇంటికి పంపించడానికి దారి చూపిస్తా ఉన్నారు. ఈ ఎన్ని కేవలం హిమంత బిశ్వ శర్మని ఇంటికి పంపించడానికి వచ్చిన వేరే ఎన్నికలు కావు ఇవి. ఉమ్, వాస్తవాలు ఇట్లున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మేమే 5కు 5 గెలుస్తున్నాం. ఉమ్, అక్కడ 3 నుంచి 77కు వచ్చినాం. ఇప్పుడు 100కు వస్తున్నాం. కానీ అధికారానికి ఎట్లా వస్తారు మీరు? ఉమ్, ఇప్పుడు మేము ఎన్ని గెలుస్తాం, మేము గెలుస్తామని చెప్తలేం కదా. మేము సొంతంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్తలేను. ఉమ్, కానీ మా ఇండియా కూటమిలో ఉన్న మా సభ్యురాలు వారు గెలుస్తా ఉన్నారు. అంటే మా వారే గెలుస్తా ఉన్నారు. మా మద్దతు ఉంది వాళ్లకు. కాబట్టి మేము కూడా గెలిచినట్టే కదా. ఇలా కేరళలో మేమే గెలుస్తున్నాం కదా, పుదుచ్చేరిలో మేమే గెలుస్తున్నాం కదా, తమిళనాడులో మేమే గెలుస్తున్నాం కదా. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఒట్టిగా చెప్పుకోవడం తప్పితే ఎంతసేపు రాహుల్ గాంధీ గారు అజ్జేలే ఇచ్చేది అంటే రాహుల్ గాంధీ గారు అడిగిన ఒక 2-3 ప్రశ్నలకి ఈయాటి వరకు కూడా సమాధానం లేదు. వారు ఒకటే అడిగారు, మీరు ఇంతకు ముందు ఎన్నికలలో మీరు ఆ ఓట్లు వేసినప్పటికీ ఆ లిస్టు ఓటర్ లిస్టును అది మెషిన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ ఇయ్యమంటే వాళ్ళు ఇంతవరకు ఇయ్యలేదు. అరే వాళ్ళు ఓట్లు వేసినప్పుడు తీసినటువంటి ఫోటోస్ రిలీజ్ చేయమంటే అది ఇవ్వరు. అరే ఎలక్షన్ కమిషన్ లో ప్రతిపక్ష నేతను తీసేసి ఒక మంత్రిని పెట్టినాం, ఎందుకు పెట్టినామంటే దానికి సమాధానం లేదు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పిట్లో పట్టుకొని ఏదో సాధిస్తామని మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనుకుంటే ప్రజలేం పిచ్చోళ్ళు గారు. ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు. వీళ్ళని ఇంటికి పంపిస్తారు తప్పకుండా. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 8 రాష్ట్రాలు కాబోతా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 3 మా చేతిలో ఉన్నాయి. ఆ పుదుచ్చేరిని కలుపుకుంటే 8 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉండబోతా ఉన్నాం. కాబట్టి ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జమిలీ ఎన్నికలు వస్తే కూడా అప్పుడు కూడా ఇది ఇంపాక్ట్ చూస్తుంది. వచ్చే సంవత్సరం వచ్చే 4-5 రాష్ట్రాలలో కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏం చెప్పుకోగలుగుతారండి వీళ్ళు? ఇలా మోడీ ఒక్కసారి నోరు విప్పి ట్రంప్ ను ఖండించలేదు. ట్రంప్ 100 సార్లు మోడీ అట్లా చెప్పిండు, మోడీకి నేనే సలహా ఇచ్చినా, మోడీ నేనే చేసినా, నేను చెప్తేనే ఆపిండు యుద్ధం అని ఇన్ని సార్లు చెప్తే కూడా ఒక్కసారి కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ఖండించిన పాపాన పోలేదు. ఏం చెప్తారండి వాళ్ళు? పశ్చిమ బెంగాల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళ చేతులు ఉంటుంది. వీళ్ళేమో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయి, మమతా బెనర్జీ మీద పడతారు. ఇలాంటి వీళ్ళు చెప్పే సమస్య. వీళ్ళు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు వీళ్ళు గెలవలేక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, రాహుల్ గాంధీ ఓడిపోతుంది. ఎక్కడ ఓడిపోతుందండి? భారతదేశంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను క్రియేట్ చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు, దేశానికి కావలసిన నేత రాహుల్ గాంధీ గారు. అంతే తప్ప మిగతా వారు కాదనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. రామరెడ్డి గారు మీరేమంటారు? రాహుల్ గాంధీ గురించి దేశం మొత్తం అందరికీ తెలుసు. ఇంతకు ముందు వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు కేఎల్ రాహుల్ బ్యాట్స్మెన్ బాగా ఆడింది ఫైనల్ మ్యాచ్ లో. అంతకుముందు మన కాదు. అప్పుడు కోహ్లీ మోడీని కలిసినప్పుడు మంచిగా కప్పు గెలిచారంటే రాహుల్ మమ్మల్ని గెలిపించారు సార్ అని కోహ్లీ అన్నాడు. ఇక్కడ కూడా నన్ను రాహుల్ మళ్ళీ గెలిపించారని మోడీ అన్నాడు. రాహుల్ లాంటి ఒక వీక్ అపోజిషన్, ఇంతకుముందు భరత్ రెడ్డి గారు కూడా చెప్పేది, ఒక వీక్ క్యాండిడేట్. అసలు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఇంతకుముందు ఏదో భారత జోడో యాత్ర ఏదో గొప్పగా చెప్తుంది కదా, ఆ ఫోటోలు చూస్తే ఫోటోలు చూడలేదు వెంకటయ్య గౌడ్ గారు. ఇప్పుడు చూపించడం చూపిస్తా ఆ భారత జోడో యాత్ర. రామరెడ్డి గారు రైట్ పేరు మీద చేసినప్పుడు దేశ రాజకీయాలు చూపించాలని కాదు, ఆయన చూపించడం చూపిస్తా. అంత బ్యాలెన్స్ అవుట్ పర్సన్ రాహుల్ గాంధీ. ఆయన మొత్తం సోషల్ మీడియా బాగా వచ్చిందంటే 100 ఓటముల లీడర్ ప్రపంచంలో ఎవరైనా ఉందంటే, రాష్ట్రాల ఎన్నికలు లోక్సభ ఎన్నికలు కాకుండా మిగతా ఆయన చూస్తే 100 ఓటముల లీడర్ ఎవరంటే రాహుల్ గాంధీ. అది ఆ విధంగా మాక్సిమం డిఫీట్స్ ప్రపంచంలో ఫేస్ చేసిన నాయకుడు ఎవరంటే రాహుల్ గాంధీ. ఆ రికార్డు మాత్రం ఉంది తప్ప ఇప్పుడు 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఘోరం. టాయిలెట్ల మీదనే ట్యాక్స్ వేస్తారు. టాయిలెట్స్ కట్టిందేమో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, పన్నేస్తుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ. ఇక తర్వాత కర్ణాటకలో కుర్చీ కొట్లాట టీవీ సీరియల్ లాగా నడుస్తుంది. శివకుమార్ సిద్ధరామయ్య కొట్లాట నడుస్తూనే ఉంది, దానికి అంతు లేదు, ఎప్పుడు నడుస్తూ ఉంటది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి అని క్లియర్ గా చెప్పిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు వినిపించమంటే వినిపిస్తా రేవంత్ రెడ్డి గొంతుతోటి.
తర్వాత మనకు time లేదు పచ్చబద్దాల కోరేవారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే 6 గ్యారంటీలు మేము తెలంగాణ అమలు చేస్తామని పచ్చబద్దాలు కేరళలో చెప్పిండు. ఓకే ఇక అమలు చేసినా చేయలే. ఈయన కూడా పొంగులేడు ఉత్తమ్ కుమార్ అంటే అబద్ధాలు చెప్పాడండి. ఒక విషయం ఆయన కాంగ్రెస్ మంత్రి దేశ రక్షణలో ఒక కెప్టెన్ గా పనిచేశాడు. ఆయన కొన్ని వాస్తవాలు చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం పచ్చబద్దాలు. వీళ్ళిద్దరు కేరళలో మేము 6 గ్యారెంటీలు తెలంగాణ అద్భుతంగా అమలు చేస్తామని పచ్చబద్దాలు చెప్తున్నారు. ఆ విధంగానన్నా కాంగ్రెస్ కూటమి ఏమైనా గెలుస్తామని. కానీ ఆడ కమ్యూనిస్టులు చాలా టాలెంటెడ్. వీళ్ళ మొత్తం బండారాన్ని బయట పెట్టారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు వీళ్ళ లెక్కలు ఇలా ఉన్నాయని. మొదలు యూడిఎఫ్ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని వచ్చింది. ఎందుకంటే రెండు సార్లు గెలవడం గ్రేట్ లెఫ్ట్ కూటమి. ఆ 2 సార్లు మూడోసారి గెలవంటే ఇక మహా అద్భుతం. ఇక మూడోసారి గెలవక కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉండే బాగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధాలతోటి అది డౌట్ లో పడ్డది. కాంగ్రెస్ గెలుస్తుందా, లెఫ్ట్ కూటమి గెలుస్తుందా, యూడిఎఫ్ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా అని డౌట్ లో పడ్డది. అది జరిగింది. తర్వాత ఇండి కూటమి అంటారు. మరి ఆడ లెఫ్ట్ కూడా ఇండి కూటమిలో ఉంది, కాంగ్రెస్ కూడా ఇండి కూటమి ఉంది. లెఫ్ట్ కూటమి గెలిచినా మేమే గెలిచామని చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతమంది భరతరెడ్డి గారు అన్నట్టు లెఫ్ట్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినా కానీ మూడోసారి ఓడిపోతే ఘోర ఓటమి కేరళలో. మా కూటమి గెలిచింది కేరళలో, లెఫ్ట్ అయినా మా కూటమి అని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దిక్కు లేదు, వాళ్ళు ఎక్కడ గెలుస్తలేరు. ఇప్పుడు అక్కడ బెంగాల్లో 294 స్థానాలు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 294 1% గెలుస్తారా? లేదు, 1% గెలవలేదు. ఒక్క సీట్ రాకున్నా మమతా బెనర్జీ మాకు హోరాబోర్ నడిస్తే మేము ఎడ్జ్లో ఉన్నాం. పొరపాటున మమతా బెనర్జీ గెలిస్తే మేమే గెలిచినాం, మేము వాళ్ళు 294 సీట్లు డిపాయిడ్ అయినా కానీ మేమే గెలిచినాం అని చెప్పుకుంటారు. అలాంటి దయనీయ పరిస్థితి కాంగ్రెస్ కు, ముఖ్యంగా ఆ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎన్ని గెలిచినా? ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎన్ని గెలిచారు? చెప్తా వినండి. 2014లో మాకు 8 అసెంబ్లీలు ఇస్తే 4 గెలిచినాం. కంపారిజన్ కూడా చెప్తున్నా. 2014లో 8 అసెంబ్లీలు ఇస్తే 4 గెలిచినాం. ఇప్పుడు 10 ఇస్తే 7 గెలిచినాం. 4 నుంచి 7 పెరిగినాయి 24లో. అప్పుడు 4 లోక్సభ స్థానాలు 2 గెలిచినాం. మొన్న 6 ఇస్తే 3 గెలిచినాం. 2 నుంచి 3, మీరు 4 నుంచి 8, మీరు 4 6 గెలిచి ఆయన భుజాల మీద ఎక్కి అక్కడ కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు మోడీ గారు అయితే ఓడిపోయినట్టే కదా, 100% ఓడిపోయినట్టే కదా. 99 స్థానాలు గెలిచిన మూడోసారి రామరెడ్డి గారు, నరసింహగౌడ్ గారు, భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.